అయోధ్యపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బండి ఒక్కటైనంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. పార్టీలో కొందరు నేతలు కలవడం వల్ల అధికారం రాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే నేతలు తమ ఈగోలను పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. నిన్న మా బండి సంజయ్ గారు అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ్ పాటిల్ గారు ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒక్కటే ఉన్నారు, ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనా చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు అధికారులు సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలి, కాషాయం రాజ్యం రావాలని చాలా మంది కలలు చూస్తున్నారు. ఆ కలలు ఏ విధంగా మనము కార్యకర్తల ఆలోచనని ఏ విధంగా మనము సక్సెస్ చేస్తాం దాని గురించి మీరు ప్లాన్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురులో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళ ఈగోయిజం వల్ల వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి నా ఒక రిక్వెస్ట్.